అయోధ్య అంతా రామనామస్మరణతో మార్మోగుతుంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే గర్భగుడికి బాలరాముడు చేరుకున్నాడు. భారీ భద్రత మధ్య నిన్న గర్భాలయంలోకి విగ్రహాన్ని చేర్చారు. ఇందులో భాగంగా విశేష పూజలు చేశారు. అలాగే గర్భగుడి వెలుపల వాస్తు పూజ నిర్వహించారు. 51 అంగుళాల విగ్రహాన్ని కృష్ణశిలతో మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విగ్రహం 150 కిలోల బరువు ఉంటుంది. బాలరాముడి విగ్రహం ఫోటోలను విడుదల చేశారు. అయోధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగే వేళ ఉగ్ర కలకం రేగింది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రత కోసం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ముగ్గురు అనుమానితులు కనిపించారు. ఉగ్రవాదులుగా అనుమానించిన వారిని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ ముగ్గురిని కూడా విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం. రాజస్థాన్ జైపూర్లో చిరుత హల్చల్ చేసింది. కనూత ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హోటల్ గదిలోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసింది. చిరుత దాదాపు 2 గంటల పాటు ఈ చిరుత హల్చల్ చేసింది. ఆ రూమ్లో నిన్న ఉదయం హోటల్ సిబ్బంది గదిలోకి చిరుత ప్రవేశించిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుతను చూసిన హోటల్ యాజమాన్యం ఆ గదికి బయట నుంచి తాళం వేసి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత పులిని పట్టుకుని బోన్లో బంధించారు అటవీశాఖ సిబ్బంది. ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. చిరుత గదిలో ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న సిబ్బంది తమ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.